గాయని మంగ్లీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును ఢీకొట్టింది డీసీఎం. మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, ఏదైతే ఈ గాయని మంగ్లీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి తొండిపల్లి వంతెన వద్ద ఒక్కసారిగా మంగ్లీ కారును డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు ఆమె డ్రైవరు మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే వారందరినీ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకున్న మంగ్లీ, ఆమె డ్రైవరు, ఆమె అసిస్టెంట్ ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో విపరీతమైన వేగంతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు, శంషాబాద్ పోలీసులు ఈ డీసీఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని అతని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్ష చేస్తే అతను మద్యం మత్తులో ఉన్నట్టు తెలియడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదంలో మంగ్లీ కూడా ఒకటి చెప్పింది, ఎవరు కూడా తన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, భయం ఏమీ లేదు. తను స్వల్ప గాయాలతోటి బయటపడినట్లుగా మంగ్లీ ఒక ప్రకటన కూడా చేసినట్లు తెలుస్తుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.